ఎపిసోడ్ 9 ఫర్ నార్మల్ డెలివరీ. నేను మీ డాక్టర్ ప్రావీణ్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. సో మీకు టర్మ్ అంటే 37-38 వీక్స్ వచ్చిన తర్వాత మీ గైనకాలజిస్ట్ పర్ వెజైనల్ ఎగ్జామినేషన్ అంటే కింద మానంలో పరీక్ష అనేది చేస్తారు. సో ఆ పరీక్ష చేసేటప్పుడు గైనకాలజిస్ట్కి ఏం అర్థమవుతుంది, అప్పుడు చూసే స్కోర్నే మనం బిషప్ స్కోర్ అంటాం. అంటే గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ ఎంత థిక్గా ఉంది, ఎంత ఓపెన్ అయి ఉంది, అది ఫర్మ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, అండ్ హెడ్ అన్నది ఏ లెవెల్లో ఉన్నది అన్నది మీ గైనకాలజిస్ట్ చూస్తారు. సో డిపెండింగ్ ఆన్ దాట్ తనకంటూ ఒక స్కోర్ని అసెస్ చేస్తారు. ఆ స్కోర్ బట్టి మీకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అన్నది ఆవిడ చెప్తారు. సో ఈ సర్విక్స్ సాఫ్ట్గా థిన్గా అవ్వాలంటే మేము ఏమైనా చెయ్యొచ్చా? ఎస్. సో కొన్నిసార్లు బాల్ ఎక్సర్సైజెస్ సర్విక్స్ సాఫ్ట్గా కొంచెం పల్చగా అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ సర్టన్ ఎక్సర్సైజెస్ లైక్ స్క్వాట్స్ అండ్ బటర్ఫ్లై కూడా మీ సర్విక్స్ థిన్గా అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో సర్విక్స్ ఎంత థిన్గా, షార్ట్గా ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఉంటే సో నార్మల్ అయ్యే ఛాన్సెస్ అన్నీ అంత ఎక్కువగా ఉంటాయి. అండ్ మీ హెడ్ అనేది ఏ లెవెల్ వరకు వచ్చిందా అన్నది కూడా మీ గైనకాలజిస్ట్ అసెస్ చేస్తారు. ఎంగేజ్మెంట్ ఆఫ్ హెడ్ జనరలీ హ్యాపెన్స్ అట్ 38 వీక్స్ టు 39 వీక్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో ఆ హెడ్ కానీ ఎంగేజ్ అయితే అంటే మీ పెల్విస్లోకి చక్కగా డిసెంట్ అయితే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో హెడ్ డిసెంట్ అవ్వడానికి కూడా మీ పెల్విస్ యాడిక్వేట్గా ఉండాలి, మీ బేబీ హెడ్ సైజ్ అనేది యాడిక్వేట్గా ఉండాలి, అండ్ మీ పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్డ్గా ఉండాలి. ఇది కొంతవరకు ఎక్సర్సైజ్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.